నమస్తే. కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలు మాట్లాడింది ఆమె. సరే, ఆమె మీద వచ్చిన అలిగేషన్స్కి రిప్లై ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని ఊచకోత కోసింది. సరే, అది మీరు రాజకీయ విమర్శలు చేస్తారు, వాళ్ళు మీ మీద చేస్తారు, మీరు వాళ్ళ మీద చేస్తారు. కానీ మీరు సోషల్ మీడియాకి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియాకి క్షమాపణలు చెప్పాలి. ఎందుకు చెప్పాలో నేను చెప్తా. ఒకసారి ఈ వీడియో వినిపిస్తా మీకు. నేను నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఓకే, అంతా బాగానే ఉంది. ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్లా మీ శాటిలైట్ ఛానల్, మీరు వెరిఫై చేసుకోకుండా ఎట్లా మీరు మాట్లాడతారని మాట్లాడారు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది మీ లైవ్ని కవరేజ్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి నాకు. మీ లైవ్ని కవరేజ్ చేసేది మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియానే. యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే మీ లైవ్లు చూపిస్తాయి. ఈరోజు మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని, ఆ డిజిటల్ మీడియాని పట్టుకొని ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా గాళ్ళు అనుకున్నారా? మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ మీడియా కదా. మీరు వెరిఫై చేసుకోకుండా టీ న్యూస్ వాళ్ళు మీరు ఎట్లా నా భర్త మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ మీరు ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడరు కదా. ఎన్ని ఛానళ్ళు మీ ప్రెస్ మీట్లు లైవ్లు ఇస్తాయి ఒకసారి చెప్పండి. మీరు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు మీరు సమాధానం చెప్పారు. వాళ్ళు మీ మీద అన్నారు, మిమ్మల్ని వాళ్ళు అన్నారు, వాళ్ళు మిమ్మల్ని అన్నారు, అయిపోయింది. మధ్యలో సోషల్ మీడియాని ఎందుకు తీసుకొచ్చినట్టు? అంటే సోషల్ మీడియా అంటే అంత చీప్గా కనిపిస్తుందా మీకు? అంత చీప్గా కనిపిస్తుందా? అంటే మీరు ప్రెస్ మీట్ పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఎవరు రావట్లేదు, వీళ్ళే వచ్చి లైవ్లు పెడుతున్నారు, వీళ్ళకి పని పాట లేదు కాబట్టి మీ లైవ్లు కవరేజ్ చేస్తున్నారు కాబట్టి చీప్ మీడియా అయిపోయిందా మీకు సోషల్ మీడియా? ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా కావాలని చెప్పి మాట్లాడింది కవిత. ఈరోజు ఇదే ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా అని మీరు అంటున్నారు కదా, వాళ్ళే మీ న్యూస్ని కవర్ చేస్తున్నారు ఎక్కువ శాతం. ఎంతమంది మీ ప్రెస్ మీట్లో లైవ్లు పెడతారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పండి మీరు. ఈరోజు సోషల్ మీడియా తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ డిజిటల్ మీడియానే ఎక్కువ ఫోకస్ జనం చూస్తున్నారు ఫోన్లలో పట్టుకొని. శాటిలైట్ ఛానల్ ఎవరు చూస్తున్నారు ఈరోజు? అట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఒక జర్నలిస్ట్లుగా గుర్తించారు మీరు, పైగా చీప్గా చూస్తారు మమ్మల్ని సోషల్ మీడియాను. కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే సోషల్ మీడియా అని మీరు అన్నారో ఇందాక ఆల్తు ఫాల్తు వాళ్ళు, వాళ్ళందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అంటున్నారు. మా అందరికీ కవిత క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు క్షమాపణ చెప్పకపోతే ఏ సోషల్ మీడియాలో కూడా మీ వార్తలు రావు, మీ లైవ్లు కవరేజ్ చేయరు, కవితని బ్యాన్ చేస్తుంది సోషల్ మీడియా ఈ రోజు నుంచి. అంటే మీ దృష్టిలో మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు, రోజు మీ ప్రెస్ మీట్లకు వచ్చి మీ వార్తలు కవర్ చేసి మీ న్యూస్ వేసేటోళ్ళు వాళ్ళు సోషల్ మీడియా ఆల్తు ఫాల్తుగా అయిపోయారు. మీకు చాలా ఇష్యూస్ని ఈరోజు వెలుగు తీసేది శాటిలైట్ ఛానళ్ళు కాదమ్మా తల్లి. యూట్యూబ్ జర్నలిస్టులు, డిజిటల్ మీడియా జర్నలిస్టులే గ్రౌండ్లోకి వెళ్ళి మైక్ పట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు చూపిస్తున్నారు. ఎంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అన్నిటికీ తెగించి ప్రాణాలకు రిస్క్ చేసి అక్కడికి పోతే ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు చంపుతాడో తెలియదు, అన్నిటికి తెగించి సోషల్ మీడియా జర్నలిస్టులు అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లోర్ చేస్తారు. మీరు ఈరోజు ఆల్తు ఫాల్తుగాళ్ళు సోషల్ మీడియా జర్నలిస్ట్ లాగా అనుకున్నారా? మీరు ఏమైనా టీ న్యూస్ అంటే అది పెద్ద శాటిలైట్ ఛానల్ అని మాట్లాడరు కదా మీరు. ఈరోజు మీరు ఒక జాగృతి అధ్యక్షురాలిగా మీరు సర్వైవ్ అవుతున్నారంటే, ప్రజలకు తెలిసిర్రు అంటే అది సోషల్ మీడియా మాత్రమే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదండి. కవిత గారు గుర్తుపెట్టుకోండి, గమనించాలి ఇది. మీరు ఇమ్మీడియట్గా మీరు తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. నేనేదో ఫ్లోలో అన్నా, నోరు జారినా, ఇట్లాంటి మాటలు వద్దండి. మీరు ఇంటెన్షనల్గా అన్నారు. ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా గాలని మాట్లాడరు. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి కవిత గారు.